నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 70 పదుల వయసు ఎక్కడ తగ్గటం లేదు. వసూళ్ళ మాస్ మహారాజులాగా ఈరోజు చిరంజీవి గారి సినిమా ఇదిగో వసూళ్ళ వరప్రసాద్ ఒక ఊపు ఊపేస్తున్నది. ముందు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భారీ అంచనాలతోటి రిలీజ్ అయిన మన శివశంకర్ వరప్రసాద్ సినిమా వసూళ్ళ విషయంలో చిరంజీవికి తనకు తానే సాటి అనిపించుకునే విధంగా ఈరోజు యువ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కూడా నేను సైతం అంటూ కూడా పోటీ పడుతున్న చిరంజీవి స్టెప్లో కానీ ఆయన నటన కానీ అదరహో అన్నట్లుగా ఉన్న నేపథ్యం. ఇక వసూళ్ళ విషయానికి వస్తే అక్కడ ఎక్కడా లేదండి. పూర్తి స్థాయిలో ఒక కుమ్ము వదిలేస్తున్నది. 300 కోట్ల రూపాయలు క్లబ్కి చేరిపోతుంది ఊహించిన విధంగా, వారం తిరగకుండానే, వారం రోజుల్లోనే. అంటే పండగ సినిమాలు చాలా వచ్చినవి వెళ్తుంటాయి, కానీ చిరంజీవి సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్కి తగ్గట్లుగా అనిల్ రావిపూడి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఏ ఫ్రేమ్ చూడనియండి, ఏ పాట చూడనియండి, అసలు చిరంజీవి గారు ఎప్పుడో గ్యాంగ్ లీడర్లో చిరంజీవో, లేకపోతే ఇంతకుముందు పాతకాలంలో చిరంజీవో, పాత సినిమాల్లో ఉన్న చిరంజీవి అలా ఉన్నాడా అంటే సుమారు 25-30 సంవత్సరాలు చిరంజీవికి తగ్గినయా అన్నట్లుగా ఉన్న నేపథ్యం. ఆయన 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఏ రకంగా ఆయన నటన ఉంటుందో, ఏ రకంగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఉంటుందో, అదే బాడీ లాంగ్వేజ్తో అదే నటనతో ఈరోజు ఆకట్టుకోవడంతో ఇంత అద్భుతమైన విజయాన్ని ప్రేక్షకులు అందించారు. ఇంకా చిరంజీవిని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇంకా ఈ సినిమా అంశానికి వస్తే 70 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు చాలామంది కేవలం చిరంజీవిని చూడడానికే క్యూ లైన్లో కూడా నించుని సినిమాలు చూసిన సందర్భాన్ని మనం చూసాం. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. డ్యాన్సులు వేయడం చిన్న పిల్లల్లాగా. అంటే చిరంజీవి తోటి వయసు వాళ్ళు కూడా తమకు తాముగా చిరంజీవియే, మనం కూడా అలాగే ఉండాలి అని ఊహించుకున్నారో ఏంటో కానీ ఒక ఎనర్జీ, అంటే ఒక సినిమాతోటి ఓల్డేజ్ వాళ్ళకు కూడా ఒక ఊపు తీసుకొచ్చింది అంటే ఆ సినిమా ఎంత ప్రభావితం చేస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఓవర్సీస్లో ఇంకా రికార్డులు అక్కడ ఎక్కడ ఏం లేదండి. రికార్డులన్నీ కూడా మెగా ఇంటికే వెళ్తున్నాయా అన్నట్లుగా ఆ దారులన్నీ కూడా అటువైపే చూపిస్తున్నాయి. రూరల్ ప్రాంతాల్లో ఉన్నాయండి, అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయండి, సిటీ ప్రాంతాల్లో ఉన్నాయండి, మెట్రోపాలిటన్ సిటీస్ అవనివ్వండి, ఎక్కడ చూసినా సరే కలెక్షన్ల వర్షం, కలెక్షన్ల మీద కలెక్షన్లు. అంటే ఓకే, సినిమా హిట్ అవ్వడం వేరు, ఇంత ఘన విజయం సాధించడం వేరు. అందులో చిరంజీవి గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి లక్షలాది మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అసలు చిరంజీవి సినిమా రావాలి అని, ప్రతి సంవత్సరం 2-3 సినిమాలు ఉండాలని, చిరంజీవిని ఒకసారన్నా వెండి తెర మీద చూడాలండి. సంవత్సరంలో 1 సారో 2 సార్లు 3 సార్లు చూడాలి. చూస్తేనే వాళ్ళకి సంతృప్తి. మిగతా ఎవరి సినిమాలు చూసినా ఏం చేసినా అది వేరే లెక్క. అది ఈ రోజు అది కాదు కదా, సుమారు 40 ఏళ్ళ నుంచి నడుస్తున్న అంశం ఇది. 40 ఏళ్ళ నుంచి కూడా చిరంజీవిని అత్యంత ప్రేమగా, అత్యంత అభిమానంగా, అత్యంత ఇష్టంగా, భగవంతుడి స్వరూపుల్లా దేవుణ్ణి ఏ రకంగా పూజిస్తారో, దేవుణ్ణి ఏ రకంగా ఆరాధిస్తారో అదేవిధంగా చిరంజీవిని కూడా ఆరాధిస్తున్న నేపథ్యం. మరొక ఏంటంటే వసూలు పరమం చూస్తే గత రికార్డులన్నీ కూడా, అంటే చిరంజీవి రికార్డులు ఎప్పుడు కూడా వేరే వాళ్ళు చెరపడం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఆయన హీరోగా ఖైదీ సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా వరప్రసాద్ వరకు కూడా రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆయన రికార్డులను ఆయనే తిరగరాసుకున్న చరిత్ర ఉంది. మరొక వైపు ఏంటంటే చిరంజీవికి ఒక పెద్ద హిట్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తుంటారు. సినీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ హిట్లు చూసాము, పవన్ కళ్యాణ్ గారి హిట్లు చూసాము, అందులో 2026 చిరంజీవి యుగం అయిపోయిందా అన్నంతగా విజయాన్ని సాధించిన నేపథ్యం. ఎందుకంటే కొద్ది రోజుల ముందే ఓజీ మనం చూసాం. ఓజీ ఒక ఊపు ఊపేసింది. ఓజీ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు చిరంజీవి గారిది వరప్రసాద్, మన శివశంకర వరప్రసాద్, ఇది ఒక ఊపు ఊపుతున్నది. సో ఈ కోవలోకి వస్తే రేపేదో పెద్ది, అంటే సినిమాలన్నీ కూడా లేకపోతే ఇండస్ట్రీ అంతా కూడా మెగా కుటుంబం వైపే చూసే పరిస్థితి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది దీని మీద ఆదాయం పొందుతున్నారు. ఒక్క చిరంజీవి సినిమా హిట్ అయితే ఎన్నో కుటుంబాలకి తిండి దొరుకుతుంది. సామాన్య చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవనివ్వండి, లేకపోతే అందులో పనిచేసిన లైట్ బాల్ అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చిరంజీవి సినిమాకున్న క్రేజ్ అన్నది, వీళ్ళు సినిమాలు ఎంత ఎక్కువ తీస్తే అన్ని ఇళ్ళల్లో వెలుగులు వెలుగుతాయి ఈరోజు ఇండస్ట్రీలో. అందులోని పెద్ద హీరోలు ఇలాంటి వాళ్ళ సినిమాలు అంటే మరింత ఎక్కువగా
ఆ టీం ఉండాలి కాబట్టి, క్రూ టీం ఉండాలి కాబట్టి, ఆ రకంగా కూడా చాలామందికి అది ఒక ఆదాయ వనరులుగా మారే పరిస్థితి ఉంటుంది. మరొక వైపు నార్త్ అమెరికాలోనండి. నార్త్ అమెరికాలో వసూళ్ల పర్వం చూస్తే గత చిరంజీవి రికార్డులన్నీ కూడా చెరిపేసినాయట. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయండి. సాక్షాత్ అగ్రరాజ్యంలో కూడా, అగ్రరాజ్యాన్ని కూడా 300 కోట్లు అక్కడైతే $3 మిలియన్ వసూలు చేసిందట. ఇంకా అక్కడితో ఆగుతుందా? ఆగే పరిస్థితి కాదు. ఇది 300 కోట్లు అవుతుందా, 400 కోట్లు అవుతుందా, 500 కోట్లు అవుతుందా? ఎందుకంటే ఎగబడిపోతున్నారు. ఇప్పటికీ కూడా థియేటర్లో ఎక్కడ చూసినా సరే మన శివశంకర్ వరప్రసాద్ పేరు వినిపిస్తున్నదట. బయట టాక్ కూడా ఆ రకంగా ఉంటున్నది. రీల్స్ చూస్తే అవే చూస్తున్నారు, ఇన్స్టాలో చూస్తే అవే కనిపిస్తున్నాయి, ఫేస్బుక్లో చూస్తే అవే కనిపిస్తున్నాయి. 1, 2 కాదండి. అంటే మొత్తం అంతా కూడా సినీ కుటుంబం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు కూడా అందరూ ఈ సంక్రాంతికి మాట్లాడుకున్నది 2026 మొదట్లో మాట్లాడుకుంటున్న మాట మన శివశంకర వరప్రసాద్. అందుకనే వసూళ్ళ వరప్రసాద్ అయిపోయాడు. సో ఇంకా చిరంజీవి గారి సినిమాలకి ఇంకా బ్రేకులు ఉండవు. ఈ ఊపు వచ్చింది అంటే ఆయనకి ఏంటంటే ఒక పూనకంలో ఉంటుంది. ఇంకా మెగా ఫ్యాన్స్కి ఇలాంటి సినిమాలు కానీ దొరికినాయి అనుకోండి, వాళ్ళ ఆనందానికి అవతలే ఉండవు. సో మొత్తం మీద చరిత్ర తిరగరాయాలి అంటే చిరంజీవి వల్లే సాధ్యం అవుతుందని చెప్పి మరోసారి నిరూపించుకున్నాడు. అది ఒక భారతదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా వసూళ్ళ వరప్రసాద్ ఒక ఊపు ఊపేస్తుంటో మెగా ఫ్యాన్స్కి పూనకాలు వస్తున్నాయి.